ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి అంశం ఏంటంటే ప్రేరేపణ. 3 విషయాల్ని ఇందులో నేను చెప్తాను. మనుషుల యొక్క ప్రేరేపణ, సాతాను యొక్క ప్రేరేపణ, దేవుని యొక్క ప్రేరేపణ. మనుషులు మనల్ని ఎలా ప్రేరేపిస్తారు, సాతాను మనల్ని ఎలా ప్రేరేపిస్తుంది, దేవుడు మనల్ని ఎలా ప్రేరేపిస్తాడు, అలా ప్రేరేపించినప్పుడు మనం ఏం చేయాలి అనేది కూడా ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటగా మనుషులు ప్రేరేపణ గురించి దాని గురించి ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పకము. పాపులు మనల్ని ఏం చేస్తారంట? ప్రేరేపిస్తారు. అయితే ప్రేరేపించినప్పుడు మనం ఒప్పకూడదు. అయితే ఎట్లా ప్రేరేపిస్తాడు? కొన్ని ఉదాహరణలు కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఒక చెడు స్నేహితుడితో నువ్వు సహవాసం చేస్తున్నావు, వాడి చెడు అలవాట్లు ఉన్నాయి. వాడు ఏదో ఒక రోజు నేను ఏం చేస్తాడు? వాడు తాగే అలవాటే ఉందనుకోండి, నిన్ను కూడా తాగమని ప్రేరేపిస్తాడు. ఇంకేదైనా చెడు అలవాట్లు ఉందనుకోండి, అది చేయమని ఏదో ఒక రోజు నిన్ను ప్రేరేపిస్తాడు. ప్రేరేపించకుండా మాత్రం ఉండడు, ఎందుకంటే తను చేస్తున్నాడు కాబట్టి నిన్ను కూడా అలా చేయించాలని అతను ప్రయత్నమో చేస్తాడు. అయితే ఆ విధంగా ప్రేరేపించినప్పుడు మనం ఏం చేయాలి? అయితే పాపులు ఏ విధంగా ప్రేరేపిస్తారో కూడా మనం ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం కొన్ని విషయాలు ఉన్నాయి, దాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. మొదటి నుంచి చదవండి, చూడండి. ఎవరైనా మనల్ని దేవుని వైపు నుంచి ఇతర వాటి వైపునకు తిప్పునట్లుగా ఏదైనా వాళ్ళు మాటలు చెప్పో, ఏదైనా క్రియలు చేసో, ఏమన్నా చేసి మనల్ని ప్రభావితం చేసి ప్రేరేపించి ఇట్లాగా చేయండి అని చెప్తే మనము వాటిని వినకూడదు. ఉదాహరణ చెప్తాను. మీ చిన్న బిడ్డకు బాగాలేదు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక ఆమె వస్తుంది, చీటాకు గట్టమ్మా, బాగుంటుందా, తగ్గిపోతుందా అని చెప్తుంది. ఎవరు? అప్పుడు మనం ఏం చేయాలా? ఎక్కడ కడతారు, దానికి ఎట చేయాలా అని అనకూడదు. అమ్మ మాకు ప్రార్థన చేసుకుంటే చాలమ్మా, ప్రార్థన చేసుకుని తగ్గిపోతుంది, అదేం కాదమ్మా, తగ్గిపోద్దమ్మా అంటే వెళ్ళిపోతారు వాళ్ళు. ఎక్కడ కడతారు అన్నావు అనుకో, కూర్చోమ్మా చెప్తానని అన్ని నీకు వివరాలు చెప్తారు. అంటే అదేవిధంగా ఒకవేళ నీకు ఒంట్లో బాగాలేదనుకో, ఫస్ట్ నీకు పోదాంపా అమ్మా, ఫస్ట్ నీకు పోతే నీ ఇంట్లో ఉన్నవన్నీ చెప్పేస్తారు అని చెప్తారు నీకు వచ్చి. అప్పుడు నువ్వేం చేయాలా? ఏ ఊళ్ళో మంచి వాళ్ళు ఉన్నారు, బాగా ఫస్ట్ ఎక్కడ చెప్తారు, ఎప్పుడు పోవాలి ఆడికి, ఇవన్నీ అడగకూడదు. ఏం చేయాలా? మా దేవుని ప్రార్థన చేసుకుంటే ఆయనే మాకు చెప్తాడులేమ్మా, మా తప్పు లేదని ఉంటే ఆయన సరి చేసుకొని మనం ఆయనతో నడుస్తాం, ఎన్ని తీసేస్తాడు, మాకు ఎన్ని వద్దులేమ్మా మేము చేయమని చెప్పాలా. కానీ కొంతమంది ఏం చేస్తారు? వాటికి లోబడిపోతారు, ప్రేరేపణ లోబడిపోతారు. మనుషులు మనల్ని ఎలా ప్రేరేపిస్తారంటే, ఒకటి దేవుడి నుంచి తొలగించేదానికి ప్రేరేపిస్తారు. రెండోది చూడండి, 1 రాజులు 21:25. ఇక్కడ యెజబెల్ అన్న ఒక ఆమె ఉంది, ఆహాబు భార్య. ఆమె రాజు భార్య, రాజు ఈయనే కానీ అంత రాజ్యం అంతా ఆమెదే. ఆమె ఏం చెప్తే చేయాలి రాజు. ఆమె ప్రేరేపించిందంట కీడు చేయటానికి. ఎవరిని? రాజుని. ఎప్పుడు కూడా మనుషులు మనల్ని కీడు చేయటానికి ప్రేరేపిస్తారు, ఇతరులకి కీడు చేయటానికి, మేలు చేయటానికి ప్రేరేపించరు. మేలు చేసే విషయంలో ప్రేరేపించరు, కీడు చేసేదానికి ప్రేరేపిస్తారు. కాబట్టి మనము దాన్ని గుర్తించాలి. ఎవరన్నా మనల్ని కీడు చేయి, వాళ్ళకి ఎలా కీడు చేయి, వాళ్ళకి అది చేయి, వాళ్ళకి ఇది చేయి అన్నారంటే ఆ ప్రేరేపణ మనం తీసుకోకూడదు, దాన్ని మనం అంగీకరించకూడదు. ఎందుకంటే ఇతరులకు కీడు చేస్తే మనకేమొస్తుంది? మేలు చేస్తే ఏదో మాకు మేలు చేశారని కూడా అనుకుంటారు, కీడు చేస్తే ఎప్పుడు తిట్టుకుంటానే ఉంటారు. కాబట్టి కీడు చేయటము మనం చేయకూడదు. అయితే మనుషులు ఏం చేస్తారంట? యెజబెలు కక్ష చేత, పొగ చేత దేవుని ప్రజలకి, దైవజనుడు కూడా కీడు చేయడానికి వెనకాడలేదు. ఎవరు? యెజబెలు. ఎందుకంటే అలాంటి మనుషులు ఈరోజు లోకంలో ఉన్నారు. తర్వాత 3వ విషయం చూడండి, మత్తయి సువార్త 14:8. ఇక్కడ హేరోదియ కుమార్తె నాట్యమాడింది. హేరోదు యొక్క బర్త్డే కార్యక్రమంలో నాట్యమాడింది. అక్కడ సామంతులు, రాజులు, మంత్రులు అందరూ ఉన్నారు. బాగా ఆడి పాడి వాళ్ళని కవించి నవ్వించి బాగా ఉబ్బించింది. అప్పుడు రాజు ఉబ్బిపోయి
రమ్మని పిలిచి నీకు ఏం కావాలో కోరుకో, నీకు అది ఇచ్చేస్తా అన్నాడు. ఆ అమ్మాయి చిన్న అమ్మాయి ఏం కోరుకోవాలో తెలియదు. పోయి తల్లిని అడిగింది, మమ్మీ నేను ఏం అడగాలి అంటే, ఏదైనా మంచి భవిష్యత్తుకు ఉపయోగపడే మాట చెప్పకుండా ఏం చెప్పి తెలుసా, బాప్తీసం ఇచ్చి యోహాను తలగొట్టుకొని రమ్మంది. ఎందుకు యోహాను తలగొట్టమందంటే, యోహాను ముక్కుసూటు మనిషి, ఖండితంగా అడిగేస్తాడు. ఎవరు? రాజన్లా, రాణెల్లా, చిన్నోడల్లా, పెద్దోడల్లా కరెక్ట్గా అడుగుతాడు. వాక్యంలో ఏమంటాడు? హేరోదియను చూసి, నువ్వు చేస్తున్న తప్పు, నీ భర్తను వదిలేసి ఇంకాడికి వచ్చావు రాజని అని ఆమెని, నువ్వు ఇది చేస్తున్న తప్పని రాజుని ఇద్దరిని ఖండించాడు. ఎవరు? యోహాను. అది మనసులో పెట్టుకుంది ఆ మనిషి. ఎవరు? హేరోదియ. పెట్టుకొని, సరే కానీ నీ కథ ఎన్ని రోజులు దాగుతుందో, నాకు అవకాశం ఇప్పుడు చూస్తానని పేరు అనుకోని. ఇప్పుడు వచ్చేసింది అవకాశం. ఎవరికి? ఆమెకు అవకాశం వచ్చింది. ఆమె ఏమడిగింది తెలుసా? బాప్తీసం ఇచ్చిన యోహాను తల కొట్టి పల్లెంలో పెట్టి ఆమెకి ఇవ్వాలంట. ఎవరికి? ఏం చేసుకుంటుంది పని? కానీ సగం రాజ్యం అని అడగచ్చు కదా రాజుని. ఆ బిడ్డ భవిష్యత్తు బాగుంది కదా. ఏమడుగుంటే ఏమైనా ఇస్తారని అడగదు ఆయన. ఎవరు? రాజు. రాజ్యం సగం ఇంటి రాజ్యాన్ని అడగచ్చు కదా. ఏం రాజ్యం ఇచ్చుంటే బాగుపడింది కదా. కానీ అది అడగమల్లా. ఏమడగమంది? ఆయన యొక్క తల. ఎవరి తల? ఇంకా ఏ రోజు గడగడలాడిపోయాడు ఆ మాట వినగానే. ఆ నీతిమంతుని ఎట్లా నేను కొట్టించాలా అని చెప్పి. ఇప్పుడు జనం చుట్టూ, ఇప్పుడు కాదంటే మళ్ళీ అవమానం అయిపోతాడు రాజు. ఎందుకని? మాట తప్పిపోయాడని చెప్పేసి ఏమి చేయలేని పరిస్థితిలో తలగొట్టిచ్చాడు. ఎవరు? రాజు. అంటే ఎలా ప్రేరేపిస్తుంది చూడు తల్లి తన బిడ్డలని. ఈరోజు కొంతమంది తల్లిదండ్రులు బిడ్డల్ని చెడు కార్యాలకు ప్రేరేపిస్తున్నారు, చెడు విషయాలకు ప్రేరేపిస్తున్నారు. అలా ఎప్పుడు మనం ప్రేరేపించకూడదు. ప్రేరేపిస్తే అది చాలా ప్రమాదం. ఒక దొంగకి ఉరిశిక్ష వేస్తూ ఉంటే చివరి కోరిక అడిగారంట అధికారులు. ఏమని? ఏంటి నాయనా నీ చివరి కోరిక ఏంటి చెప్పు, అది తీరుస్తాము, ఇంకెట్లా చచ్చిపోతావు కదా అంటే, మా తల్లిని చూడాలని ఉంది అన్నాడంట ఆయన. ఎవరు? దొంగ. ఒరే బిడ్డ తల్లిని చూడాలనుకుంటున్నాడు, మనం దీన్ని తీర్చాలని చెప్పి ఆమెను కనుగొని ఎక్కడుందో ఎత్తుకొని వచ్చారు. ఎవరిని? తీరా ఆమె ఏడ్చుకుంటా బిడ్డకాడికి వస్తే పటామని కొట్టాడు సమ పెట్టి. ఎవరిని? తల్లిని. అందరూ కోపం వచ్చేసింది. ఎందుకని? వీడు సస్తా కూడా వీడు పొగురు తగలేదు కదరా, ఇప్పుడు కూడా కొట్టినాడు వాళ్ళ తల్లిని అనుకుంటున్నారు. కానీ విషయం ఏంటి తెలుసా? నేను ఇలాగ అయిపోవటానికి కారణం నా తల్లి. ఏం చేసింది మీ తల్లి అంటే, చిన్నప్పుడంట పిల్లకాయలు ఆడుకుంటా బాల్ ఇంట్లో పడిందంట. పిల్లకాయలు ఆడుకునే బాల్ ఈదులో నుంచి ఇంట్లో పడిందంట. ఈ తల్లి రేయ్ తీసుకు ఇంట్లో పెట్టు అని చెప్పిందంట. దేన్ని అంటే పిల్లకాయలు వచ్చి అడిగారంట, ఆంటీ బాల్ పడిపోయింది ఆడుకుంటున్నామంటే, ఏయ్ హో ఎక్కడా బాల్ పడిందని తను కూడా పరివేస్తుంది. ఇంకా వాడికి ఏమర్థమైందంటే, ఏదైనా బయట వస్తువు కనపడితే తెచ్చుకోవటం, ఇంట్లో దాచుకోవటం వాడికి అర్థమైంది. అప్పటి నుంచి వాడు అలవాటు అయిపోయి దొంగ అయిపోయి గజ దొంగ అయిపోయి ప్రభుత్వానికే భయంకరమైన కార్యాలు చేసిన ద్వారా ఉరిశిక్ష చేశారు. అయితే వాడు ఆ తల్లిని చూసి పటాన్ని కొట్టాడంట. ఎందుకంటే నువ్వు ఆ రోజు ఒక దెబ్బ కొట్టి దాన్ని బయటపడేది మనకు వద్దురా అని చెప్పుంటే ఈరోజు నాకు ఉరిశిక్ష అయ్యేది వచ్చేది కాదు. ఇప్పుడు ఏడుస్తున్నావా ఎందుకు అని కొట్టాడంట. అంటే కొన్నిసార్లు బిడ్డలు తప్పు చేయొచ్చు, చేయరని నేను చెప్పను. తల్లిదండ్రులు వాళ్ళని దండించాలా. ఏం చేయాలా? దండించాలి. అప్పుడు వాళ్ళు ఆలోచన చేసుకుంటారు, ఇది మంచిది కాదు, మనం చేసింది కరెక్ట్ కాదని వాళ్ళు ఆలోచన చేస్తారు. మనం ప్రేరేపించామనుకో, ఏంది రైటే, నేను తాగి తిరిగినా కూడా ఇబ్బంది ఏం లేదు, ఇది కరెక్టే అనుకుంటారు వాళ్ళు. కాబట్టి అందుకని ఆ తల్లి ఏమని ప్రేరేపించింది? బాప్తీసం ఇచ్చి యోహాను తల కావాలని. అదేమన్నా మంచి మాటేనా? ఈరోజు కొంతమంది తల్లులు బిడ్డలని చెడు కార్యాలకు ప్రేరేపిస్తున్నారు. అలా మనం ఎప్పుడూ ప్రేరేపించకూడదు. మనం ఆవగిందంత చోటిస్తే పిల్లలకి వాళ్ళు బొబ్బాయి కిందంత చేస్తారు. ఇక మా అమ్మ చెప్పింది నేను చూసుకుంటా పో అంటారు వాళ్ళు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనము ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు.
వాళ్ళు మనం తెలియకుండా దాన్ని చేసినా దాన్ని దండించాలి, ఖండించాలి. అయితే ఇక్కడ అన్యాయం చేయటానికి ఆ యొక్క తల్లి ప్రేరేపించింది. మనుషులు మనల్ని అన్యాయం చేయటానికి ప్రేరేపిస్తారు. తర్వాత చూడండి, ఇంకొక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 27:20 చూడండి. పిలాతు యేసు ప్రభుని చూసి, ఈయన శిక్ష పొందటానికి అన్యాయం లేదు, ఇతనేం తప్పు చేయలేదు, ఇతన్ని అన్యాయంగా శిక్షిస్తున్నారని తెలుసుకొని ఆ మాట వాళ్ళకి డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా ఆయన విడుదల చేయాలని ఒక విషయాన్ని పైకి తీసుకొచ్చాడు. ప్రతి పండగకి, పస్కా పండగకి ఒక ఖైదీని విడుదల చేస్తారు. ఎట్లా అంటే, రేపు ఆగస్టు 15 వచ్చినప్పుడు ఖైదీలను ఏం చేస్తారు? విడుదల చేస్తారు. మంచి మంచి ఖైదీల్ని విడుదల చేసేస్తారు. అదేవిధంగా ఆ సమయంలో, ఆ దేశంలో, ఆ రాజ్య పరిపాలనలో ఒక ఆన్వాయితీ ఉంది. ఏంటంటే, పండక్కి ఒక ఖైదీని విడుదల చేస్తారు. ఆ యొక్క విధానంలో యేసు ప్రభుని విడుదల చేయాలని ఈయన ప్లాన్ చేశాడు. ఎవరు? పిలాతు. అది ప్రధాన యాజకుడు, పరిసయ్యులు వాళ్ళందరూ తెలుసుకొని, బరబ్బా కావాలా అని ఒకటే కేకలు. ఇంకేం చేయలేక ఆయన ఇంకా యేసు ప్రభుని వాళ్ళకి అప్పగిచ్చేశాడు. అంటే చూడండి, నీతిమంతుని శిక్షించటానికి వాళ్ళు ఎలా ప్రేరేపించారు చూడండి. ఈరోజు నీతిమంతులను శిక్షించడానికి జనాన్ని ప్రేరేపించి మన మీదకి రేపే వాళ్ళు కూడా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. జనాన్ని ప్రేరేపించి మన మీద తోలే వాళ్ళు కూడా ఉంటారు. ఏందా? వీళ్ళు పోయి ప్రేరేపిస్తారు వాళ్ళకి తెలియదు విషయం, వీళ్ళు పోయి ప్రేరేపించేస్తారు. కాబట్టి ఈ విధంగా మనుషులు మనల్ని ప్రేరేపిస్తారు. ఏం చేస్తారు? అప్పుడు ఏం చేయాలా? తప్పించుకొని పోవాలా. యేసేపుని పొతీఫరు భార్య ప్రేరేపించింది. ఏం చేశాడు? తప్పించుకొని పోయాడు అంతే. ఎందుకంటే అక్కడున్న మనకు తప్పకుండా మనకి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆయనకు తప్పించుకొని వెళ్ళిపోయాడు. మనుషులు మనల్ని ప్రేరేపిస్తుంటే తప్పించుకొని పోయారు. ఉదాహరణకు ఇంకొక మాట కూడా చెప్తా. మన దగ్గరికి దానియేలు అని వచ్చేవాడు కదా సహోదరుడు, ఆర్మీన్ పాడు నుంచి. అతను ఒకరోజు ఒక మాట చెప్పాడు నాకు. ఒకరోజు వాళ్ళకి నిమ్మ తోట ఉంది. తోటలోకి వెళ్ళి నీళ్ళు కట్టి వద్దామని పోయాడంట. నీళ్ళు పారుతూ ఉన్నాయంట, చుట్టూ తిరుగుతానంట. ఆ ముందు రోజు కూలోళ్ళు వచ్చి నిమ్మ తోటను తవ్వి వెళ్ళి ఉన్నారు. ఆయన అక్కడ చూసుకుంటూ పోయి ఒక గట్టిని కూర్చున్నాడు. అక్కడ వాళ్ళు సద్దన్నము ఎంట తినేసి బీడీలు తాగి ఆ మొక్కలాడ పడేస్తున్నారట. ఈనాడు కూర్చొని అక్కడ చూస్తూ ఉంటే ఎవరో ప్రేరేపణ, ఆ మొక్క తీసుకొని తాగు, ఏ మొక్క? బీడీ మొక్క, తాగు అని చెప్తున్నారంట. ఎవరో, ఇదేందిరా, నేను అసలు బీడీలే తాగను, తాగేసిన బీడీ మొక్కను నన్ను తాగమంటున్నారు, కాబట్టి ఇదేంద్రి పరిస్థితి అని చెప్పి లేచి ఇంకో దగ్గర పోయాడంట. ఆడ కూడా ఉన్నాయంట మొక్కలు. వాటిని చూడగానే అదన్నా తాగు అని మళ్ళీ ప్రేరేపణ వస్తుందంట. వరి ఇదేదో ప్రమాదంగా ఉంది ఏడుంటే అని చెప్పేసి ఇక నా తడికి కట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాడంట. తెల్లారు వచ్చి నాకు చెప్తున్నాడు, ఏమని అన్నా అంటే, నేను తోటలోకి వెళ్ళాను, ఇట్లా జరిగింది, ఏందంటావు దాన్ని అని నాకు చెప్తున్నాడు. ఆయనకు అర్థం కాక, ఏం లేదు నాయన, సైతాను నేనేం చేయాలనుకున్నాడు, ఆ విధంగా ప్రేరేపించి నీ చేత చేపించాలనుకున్నాడు, నేను బలవంతం చేయాలనుకున్నాడు. కానీ నువ్వు తప్పించుకొని వచ్చేసావు కాబట్టి ఆడికి గండం తప్పిపోయింది. కాబట్టి ఆ విధంగా మనల్ని ప్రేరేపించినప్పుడు మనం ఏం చేసుకోవాలి? తప్పించుకోవాలి ఆ నుంచి తెలివిగా. అది మనం చేయాల్సిన పని. అయితే ఇప్పుడు రెండో విషయం, సాతాను మనం ప్రేరేపిస్తాడు. చూడండి, మొదటి దినవృత్తాంతములు 21:1 ఎవరిని ప్రేరేపించింది? దావీదు ఎవరు? దేవుని యొక్క రాజు. చూడండి, ఎవరికి విరోధంగా లేచాడు? ఇజ్రాయెల్కి విరోధంగా లేచాడు. అంటే ఇజ్రాయెల్ని బాధ పెట్టాలని ఇప్పుడు లేచాడు వాడు. అయితే ఎట్లా బాధ పెట్టాలా అనుకొని వాడు దావీదుని ప్రేరేపించాడంట. ఏమని? అందరి లెక్క రాయమని, జనాభా లెక్క రాయమని. అది దేవునికి ఇష్టమైన పని కాదు. ఎందుకు అంటే ఆ దినాల్లో అతను ఒకవేళ అతిశయించడానికి కారణం ఉంది. ఇప్పుడు ఎందుకంటే నాకింత జనం ఉంది, అంత ఇది ఉంది, ఇంత ఇది ఉందని అతిశయించే కారణం ఉంది. ఇంకా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అయితే అందుకని దేవుడు దాన్ని ఇష్టపడలేదు. అది యోవాబుకి అర్థమైంది. నేను దాన్ని చేయలేను అంటాడు. లేదు, నా పనోడు చేయాలంటాడు అంతే దావీదు.
నువ్వు చేయాలి పోయి అంటాడు. అందుకని యోబాబు తన గోత్రాన్ని పక్కకు తీసేస్తాడు, కొరవంతా చేస్తాడు. అయితే అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు చాలామంది చచ్చిపోతారు, చాలామంది నష్టపోతారు. ఎవరి ప్రేరణ వల్ల జరిగింది ఇది? సాతాను దావీదుని ప్రేరేపించింది. దావీదు అంటే మామూలు మనిషి కాదు, అటువంటి వాడిని సైతాను ప్రేరేపించి లొంగ తీసుకుందంటే ఇక మన సంగతి ఏంటి? మన మీద కూడా వాడు ప్రయత్నం చేస్తాడు. సాతానుడు మనల్ని కూడా ఆ విధంగా ప్రేరేపించి లొంగ తీసుకోవాలని చూస్తాడు. అప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే మనం ఏమనుకో ఒక లెక్కని కాదు, మహామహవాళ్ళనే ప్రేరేపించినాడు కాబట్టి జాగ్రత్తగా. రెండో విషయం చూడండి, ఇంకొక మాట చూద్దాం. అపోస్తుల కార్యాలు 5:3 చూడండి. ఇక్కడ అననీయ సఫీరియా అనేటువంటి ఇద్దరు దంపతులు దేవునికి కానుక ఇవ్వాలనుకున్నారు. ఎట్లా ఇవ్వాలనుకున్నారంటే వాళ్ళకున్న భూమిని అమ్మేసి అది తెచ్చి దేవునికి ఇవ్వాలనుకున్నారు. ఆ రోజుల్లో ఆది సంఘంలో అంతా కూడా అలా జరుగుతూ ఉంది, అలా చేస్తూ ఉన్నారు. సరే ఆస్తులు కూడా అమ్మి తీసుకొచ్చి ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళు కూడా అదే విధంగా చేయాలనుకున్నారు, మంచిదే. కానీ అమ్మిన తర్వాత సైతాన్ని ప్రేరేపించాడు వాళ్ళని. ఎవరిని? ఉదాహరణకు 1,00,000 రూపాయలు అనుకున్నావు, 1,00,000 రూపాయలకు నువ్వు అమ్మావు, 1,00,000 రూపాయలకు ఇచ్చేస్తావు, గుళ్ళో ఇచ్చేస్తావు. నువ్వు ఎట్ట బతుకుతావు? ఏ విధంగా బతుకుతావు? నీకు ఎట జరుగుతుంది? 50,000 అడబెట్టుకో, 50,000 ఇచ్చేసి ఏం కాదులే అని సాతాను ప్రేరేపించేశాడు. ఎవరిని? అననీయ సఫీరియా. సరే ఇది కూడా బాగానే ఉంది అని వాళ్ళిద్దరూ ఒకరికొకరు కూడబలుకున్నారు. సరే ఏం చెప్దాము? పేతురు అయ్యగారు అడుగుతారు కదా, ఏం చెప్దాము అని భార్యని అడిగాడు. 50,000 అని చెప్పండి అండి అన్నాడు. మరి నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు అన్నాడు పేతురు. నేను 50,000 అని చెప్తానండి అని ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ సొమ్మెత్తుకొని మందిరంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత పేతురు అడిగాడు, అననీయ భూమిని ఇంతకే అమ్మేవా అన్నాడు. సొమ్ము సంచి అక్కడ పెట్టాడు, డబ్బు అక్కడ పెట్టాడు. ఇంతకే అమ్మేవా అన్నాడు. అప్పుడైనా అయ్యా పొరపాటు అయింది, ఒక 50,000 ఇంటికాడ పెట్టుకుని వచ్చానయ్యా అని చెప్పులు తాకపోతున్నాడు. ఎవరు? ఎందుకంటే సైతాను మనల్ని యథార్థంగా ఉండనీదు, యథార్థంగా మాట్లాడనీదు, అబద్ధం చెప్పమని ప్రేరేపిస్తాడు తప్ప యథార్థంగా ఉండటానికి వాడు ఒప్పుకోడు. అప్పుడు చెప్పున్నా కొంత శిక్ష తగ్గిపోయిండేది. ఎప్పుడు చెప్పున్నా? ఇప్పుడు అడిగినప్పుడైనా అయ్యా నేను ఏదో పొరపాటు అయింది, కొద్దిగా అక్కడ పెట్టుకుని వచ్చానయ్యా అని చెప్పుంటే కొంత శిక్ష తగ్గిపోయిండేది. అప్పుడు కూడా చెప్పలా. అప్పుడు ఇంతకే అంటే ఖండితంగా చెప్తున్నాడు అబద్ధం. ఎవరు? అప్పుడు పేతురు అడిగాడు, నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడావు, అది నీదే కదా, అమ్మని విమటి నీ వస్తువే ఉండలేదా, కానీ ఎందుకు అబద్ధం ఆడావు అనగానే అప్పటికప్పుడు అతని ప్రాణం పోయింది. ఇక్కడ బాగా గమనించండి, సాతాను మనల్ని యథార్థంగా ఉండనీడు. ఏదైనా విషయం వచ్చినప్పుడు యథార్థంగా మనల్ని మాట్లాడనీడు. అక్కడ ఏదో దాసేసి ఏదో అబద్ధం చెప్పేయాలని ప్రేరేపిస్తాడు మనల్ని. అంది వాస్తవాన్ని దాసేసి అబద్ధం చెప్పేటట్టుగా ప్రేరేపిస్తాడు. ఎవరు? సాతాను. అప్పుడు మనము మంచినీళ్ళ మర్యాదగా అబద్ధాన్ని చెప్పేస్తాం. అబద్ధం చెప్పామనుకో నమ్మేస్తారు చాలామంది. నిజం చెప్పినామనుకో అటు కాదులే అంటారు మళ్ళా. అంటే అబద్ధం అంత ప్రభావం చూపిస్తుంది. దీనికి జనకుడు ఎవరు అంటే సాతానుడు. కాబట్టి నిన్ను సాతాను ఏం ప్రేరేపిస్తాడంటే అబద్ధం చెప్పేటట్టు ప్రేరేపిస్తాడు. రెండోది, దేవుని కొరకు ఏదైనా నువ్వు ఒప్పందం చేసుకుంటే అది చేయనీయకుండా చేయటానికి ప్రేరేపిస్తాడు. అననీయ సఫీరియా ఏం చేశారంట? లోబడ్డాడు. ఇక్కడ ఒక మాట అడిగితే చెప్తానండి. ఇప్పుడు మనకి ఎంతో అమౌంట్ రాయలే అక్కడ, అందుకని 50,000 అనుకున్నాం. లేకుంటే 10 లక్షలు అనుకోండి. ఒక 5 లక్షలు తీసి పెట్టుకున్నారు ఇంట్లో. భర్త వచ్చాడు, చచ్చిపోయాడు. భార్య వచ్చి అలా చేసి చచ్చిపోయింది. ఇప్పుడు 5 లక్షలు ఎవరు తినాలా చెప్పండి? ఇంట్లో ఉన్నాయి కదా 5 లక్షలు, అవి ఎవరు తినాలా? ఎందుకు తీసి పెట్టుకున్నారు అయ్యోటిని? వాళ్ళు బతకడానికి కదా. బతికారా? తిన్నారా? లేదు. సైతాన్ ఎప్పుడు మనల్ని బతికించడు, మనల్ని కాపాడడు. వాడి మాట విన్నామంటే మన నష్టం తప్ప మేలుండదు.
అందుకని సాతాను మనల్ని ఒకవేళ అలా ప్రేరేపించినా సరే మనం దాన్ని వినకూడదు. దేవుడి విషయంలో ఎప్పుడు మనం అలాగా వినకూడదు. తర్వాత చూడండి ఇంకో మాట, యోబు గ్రంథము 2:3 చూడండి. ఇక్కడ మీకు చాలా సీరియస్ విషయం చెప్తున్నా. ఇప్పుడు సైతాన్ ఎవరిని ప్రేరేపించాడు చెప్పండి? దేవుణ్ణే ప్రేరేపించాడంట. చూడండి, ఇది ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఎవరిని? దేవుణ్ణే ప్రేరేపించేసాడంట. ఇందాక దావీదుని ప్రేరేపించాడు అన్నాం, ఇప్పుడు ఏకంగా ఎవరికి పెట్టాడు? దేవుడికే పెట్టాడు. అటు ఇటు తిరుగుతా దేవుడి సందులో పోయాడంట. దేవుడు గమ్మున ఉండకుండా ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడంట. నేను భూమి మీద నుంచి వచ్చాను అని చెప్పిందంట. సరే, అక్కడ యోబును ఒక ఆయన ఉన్నాడు తెలుసా? యథార్థవంతుడో, న్యాయవంతుడో, నీతిమంతుడు, చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడు అన్నాడు. ఎవరా? దేవుడు. అప్పుడు సైతాన్ నవ్వి, అవునా, అదేం కాదు. ఏంది ఏం కాదు? నాకు తెలుసు నా భక్తుడి సంగతి అంటాడు దేవుడు. నీకు తెలుసు బాగానే, నువ్వన్నీ బాగా ఇస్తుండవు, దీవిస్తుండవు, గొప్పోడు చేసినావు, ఒక దిక్కులో గొప్పోడు అయిపోయాడు, ఇంకెందుకు శుద్ధించడయ్యా నిన్ను, ఇంకెందుకు నిన్ను ఉండడు, ఒకసారి ఆయన తీసి తిట్టకపోతే చూడు నన్ను అడుగు అనింది. ఆహా, తిట్టడు, నా భక్తుడు అటువంటి వాడు కాదు, నా బిడ్డ అలాంటి వాడు కాదు అంటాడు దేవుడు. నేను నమ్మను, నువ్వు ఒకసారి తీసేయి అన్నీ. అప్పుడు చూడండి, రెచ్చగొట్టేశాడు దేవుడిని. ఎవరు? రెచ్చగొట్టేశాడు దేవుడిని. ఇంకా దేవుడికి ఇంకా తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు నా భక్తుడిని అంటుందే, నా భక్తుడి గురించి నిరూపించాలి నేనని చెప్పి, పో ఏం చేస్తా చేయబో అన్నాడు. ఇంకా అదే అవకాశం తీసుకొని వచ్చి మొత్తం ఆస్తి నష్టం చేశాడు, పిల్లల్ని చంపేశాడు. అవతల మళ్ళా దేవుడి సందికి పోయాడు. పోతే అప్పుడు దేవుడు కోపంతో అడుగుతున్నాడు, అతను అంత మంచివాడని నేను చెప్పినా నువ్వు నమ్మకుండా నిష్కారణంగా నన్ను ప్రేరేపించి అంత నష్టం చేసావు నువ్వు అని చెప్పి సైతాన్ని అక్కడ దండిస్తున్నాడు. ఎవరు? దేవుడు. అంటే వాడు మనల్ని రెచ్చగొట్టి కూడా ఒక్కోసారి ఏం చేస్తాడు? ప్రేరేపించేస్తాడు. ఏంది? దేవుణ్ణే ప్రేరేపించేశాడు. చూడండి, ఏం దేవుడు గమ్ము ఉంటే ఏమో బద్దా? ఆహా, అక్కడ అది క్రిస్టోజిసం అయిపోయింది. అప్పుడు దేవుడికి కూడా, నా బిడ్డని అంటావా, నా భక్తుడిని అంటావా, నా భక్తుడు ఎంత మంచివాడు అనుకున్నావు, నేను ఒప్పుకోను అన్నాడు. చూడు, నువ్వు వదిలి చూడు అని చెప్పి పోయింది సైతాన్. అంటే ఈ విధంగా సాతాను ప్రేరేపించగలిగిన యుక్తి గలవాడు. ఎవరు? వాడి పేరేంది? యుక్తి గలవాడు. చిన్న తెలివి కాదు వాడికి తెలివి. ఎవరు తెలివి? సాతానికి సాగు తెలివి. వాడు ఎవరినైనా మోసగిస్తాడు, ప్రేరేపిస్తాడు, ఏమైనా చేయగలుగుతాడు వాడు. అయితే ఈ విధంగా సైతాను మనల్ని ప్రేరేపించినప్పుడు మనం జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఏం చేయాలి? మనం రెచ్చిపోకూడదు. ఏందా వాడు ప్రేరేపిస్తున్నాని రెచ్చిపోయినామో మనకి దెబ్బేస్తాడు. కాబట్టి వాడు ఏదో ఒక విధంగా మనల్ని ప్రేరేపించి మనం నష్టపరచాలన్నదే వాడి ఉద్దేశం. అది మనం గమనించుకొని ఏం చేయాలా? సరేనయ్యా, నేను చేతగానయ్యా, నేను కొట్టలేనేనయ్యా, నట్టలే పోయా అని గమ్ముకు వచ్చేయాలా. నేను కొట్టలేనా, కొడతా చూడు ఇప్పుడు అది మీరు కొట్టేనుకో, తర్వాత మనకే ఇబ్బంది. ఎందుకంటే వాడు రెచ్చగొట్టి నష్టపరచాలని వాడు ప్రయత్నము చేస్తాడు. చివరిగా దేవుడు ఎలా ప్రేరేపిస్తాడు చెప్పి ముగిస్తాను. త్వరగా చూడండి, రోమీయులు రాసిన పత్రిక 2:4 చూడండి. దేవుడు ఏం ప్రేరేపిస్తాడు? మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తాడు. సరే, నువ్వేదో పొరపాటు పడ్డావు, తేడా పడ్డావు, తప్పైనావు, మారు, సరి చేసుకో, బాగుపడు, కరెక్ట్గా రా, క్రమంగా జీవించు అని చెప్తాడు దేవుడు. ఎవరు? దేవుడు. అలా ప్రేరేపిస్తాడు. సైతాన్ నువ్వు మారు, మాకు నువ్వు తగ్గేదేలా, నువ్వు ఎట మారుతావో అంటాడు. ఎవరు? అపవాది. కానీ మనం ఏం చేయాలా? అయ్యా, నాదే పొరపాటు అయిపోయింది, అది మనం తగ్గించుకొని మనం ఒప్పుకొని సరి చేసుకొని పోతే బాగుపడతాం. అది సైతాను అట్టనడు. మారు మనసు మాత్రం బందబాకు, నువ్వెందుకు బంతావు మారు మనసా, మనం బాగుపడిపోతావు, నువ్వు మారుబాకు, అట్టే ఉండు, నువ్వు అట్టే చేసుకో, అట్టే నడువు, లాస్ట్కి పోదు నరకానికి అంటాడు. అందుకని మనం ఏం చేయాలంటే దేవుడు మనం లోపల చేయాలంట, ప్రేరేపిస్తాడంట. ఇకనైనా మారు, ఇకనైనా జాగ్రత్త పడు, చాలు ఇన్ని ఏసాలు వేసింది, తిరిగింది చాలు, వదిలేయి అది లోపల చేరి మనల్ని దేవుడు ప్రేరేపిస్తుంటాడంట. అప్పుడు మనం ఏం చేయాలంటే
సరే ప్రభువా, తప్పైపోయింది, నేను పొరపాటు చేశాను, నేను మానేసుకుంటాను, దిద్దుకుంటాను అని పశ్చాత్తాపడి కన్నీళ్ళు పెట్టుకుని ఆయనకి ప్రార్థన చేసుకుంటే ఆయన క్షమిస్తాడు. ఎవరు? యేసయ్య. నేను లోబడినా, నేనేంది లోబడేదా, నేను తక్కువ అనుకున్నారా, నేను ఎవరికి లోబడను అని అన్నామంటే ఇంక మనం దెబ్బతినిపోతాం. ఎందుకంటే సైతాను మనల్ని నాశనం చేయడానికి ఉన్నాడు. వాడు అంత తేలిగ్గా లోబడనీడు, మారు మనసు పొందనీడు. అందుకని దేవుడు ఎలా ప్రేరేపిస్తాడంటే మారు మనసు పొందినట్లుగా ప్రేరేపిస్తాడు. రెండో విషయం చూడండి, అపోస్తుల కార్యాలు 6:10. ఇక్కడ స్టెఫన్ అనేటువంటి ఒక సువార్తికుని గురించి చెప్తుంది వాక్యం. ఆ దినాల్లో సౌలు అనే ఒక యవనుడు క్రైస్తవుల్ని గడగడ ఆడిస్తున్నాడు. పేరు ఎత్తినామనుకో కొడతాడు, జైలు వేపిస్తాడు, చంపేపిస్తాడు. ఎవరు? సౌలు. భయపడిపోయినారు. అసలు అపోస్తులే లోపల చేరిపోయి అసలు సువార్తకే బాగుండా ఆగిపోయినారు. స్టెఫన్ ఇంకా ఆగల, నా వల్ల కాదు, నేను ఉండలేను, నేను పోవాల్సిందే, వద్దురా బాబు వద్దురా, పరిస్థితులు బాగా, నేను పోవాల్సిందే అని పోయినాడు. చుట్టూ శత్రువులే, చుట్టూ జనమే. ఇంకా వాళ్ళతో ఎట్లా చెప్పాలా అన్నీ చెప్తున్నాడు, ఎవరికి చెప్తున్నాడు. అయితే వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు ఈయన మీద. ఎవరి మీద? స్టెఫన్ మీద. ఈయన వాటన్నిటికీ టకా జవాబు చెప్తున్నాడు. ఆ జ్ఞానం ఎట్టొస్తుందో ఆయనకి అర్థం కాకుండా వస్తూ ఉంది. ఎవరికి? స్టెఫన్కి. అసలు ఎదిరించలేకపోతున్నట్టు ఈయన ఒక్కడో, వాళ్ళు కావాల్సినంత మంది, వాళ్ళు రకరకాలుగా వేస్తున్నారు ప్రశ్నలు ఆయన్ని. కానీ ఒక్కడు కూడా ఈయన గెలించలేకపోతున్నారు. ఎందుకని? దేవుని ఆత్మ ప్రేరేపించి ఆ జ్ఞానం అతనికి ఇస్తూ ఉంది. ఎవరికి? దేవుని ఆత్మ చేత, ఆ ప్రేరేపణ చేత మనకు ఆ దైవ జ్ఞానం వస్తుంది. మనం భయపడాల్సిన అవసరం లే, ఎట్ట మాట్లాడాలని దిగులు పడాల్సిన అవసరం లే. ఆ సమయానికి దేవుడు మనకు అందిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేరేపణతో ఆ జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. తర్వాత చూడండి, తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3:5. దేవుడు ఎలా ప్రేరేపిస్తాడంటే, నాయనా ప్రేమించు, నాయనా ప్రేమిస్తే పోయే దేవుడు, ప్రేమించు నాయనా, ప్రేమించు, నీకేం కాదులే, ప్రేమిస్తుండు అంట. ఓర్చుకో అంటే అన్నాళ్ళే, ఓర్చుకో, నీకేం ఇబ్బంది జరగదులే, ఒక మాట పడితే పడిన వాళ్ళే, ఓర్చుకో అని దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడట. ఏంది? ప్రేరేపిస్తాడట. ఆ ప్రేరేపణకు లోబడి మనం ఓర్చుకుంటున్నాం. లేకపోతే మనమేం తక్కువ వాళ్ళం కాదు. వాళ్ళు ఒకటంటే 4 అనగల శక్తి మనకాడ ఉంది. కానీ దేవుడు ఏమని ప్రేరేపిస్తున్నాడో, ఓర్చుకో ఓర్చుకో అని ప్రేరేపిస్తున్న లోపల చేరి ఇంకా మనం ఏం చేయగలమా? గమ్ముగా ఉండాల్సి వస్తుంది. ఎందుకని? ఆయన ఏం చేస్తున్నాడు? ఓర్చుకో అని ప్రేరేపిస్తున్నాడు. ఇంకేం మాట్లాడలేక గమ్మైపోవాల్సి వస్తుంది. దేవుడు అలా ప్రేరేపిస్తాడు మనల్ని. ఓర్చుకోబాకురే, పోయి కొట్టని తింటే ఎంత పరిస్థితి? చాలా సమస్యలు వచ్చేస్తాయి. కాబట్టి ఓర్చుకున్నవాడు చెడ్డవాడు కాదు. ఏంది? చెడ్డవాడు కాదు. అది దేవుని ఆత్మ మనకు ఆ ఓర్పుని ఇస్తుంది. కానీ సైతాను ఓర్పునివ్వదు. ఆ మనిషి అంటే నువ్వెట్ట గమ్ముంటావు, పో నన్ను కడిగేసిరా అంటాడు. ఎవరు? ఏమొస్తుంది చెప్పండి? 4 కడగతాము, మనకేమొస్తుంది? ఏమి రాదు. గాడిది గుర్రం 2 ఒకటే. కానీ ఓర్చుకున్నాం అనుకో, దేవుడు మనకు మేలు చేస్తాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ప్రేమించమని ప్రేరేపిస్తాడు, ఓర్చుకోమని ప్రేరేపిస్తాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు యొక్క నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుండి ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగటానికి ప్రభు ఎంతగానో కృప చూపించుకున్నాడు. అయితే ఈ సంవత్సరం నుండి జీసస్ సేవ్ టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు అందించడానికి దేవుడు మా మీద ఎంతో కనికరం చూపించున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రతి వారం మీకు ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నట్లయితే తప్పకుండా మీ స్పందన మాకు తెలియచేయండి. ఇలాంటి స్వచ్ఛమైన యథార్థమైనటువంటి వాక్యం కొరకు మీరు ఆశపడుతున్నట్లయితే, ఎదుగుతున్నట్లయితే మా ఆరాధనలో పాల్గొనండి. తప్పక దీవెన పొందండి. ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు. అడ్రస్ గ్రేస్ ఫెయిర్ హాల్, ఏదాయపాలెం, రైల్వే స్టేషన్ రోడ్, నెల్లూరు. బ్రాంచ్ సంఘాలు గూడూరు, నెల్లూరు, నాయుడుపేట, జయంపు, ఆర్మేన్పాడు, రామరెడ్డిపాలెం, కామిటిగుంట.
తప్పకుండా మా యొక్క ఆరాధనలో మీరు పాల్గొని దీవెన పొందాలని కోరుతున్నాం.